అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారని, అది రాగానే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరానికి 6,000 రూపాయలు ఇవ్వాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఇక రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తుమ్మల స్పష్టం చేశారు. రైతులు నష్టపోయిన అనేక సందర్భాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భం లేదు. సాక్షాత్తు మొన్న ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసి ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం మొదటికిస్తే 150 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. రెండోసారి వచ్చినటువంటి 250 కోట్లకి జీవో ఇష్యూ చేశారు. మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం 151 కోట్లు. అటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు గారవటం హాస్యాస్పదం, ఆత్మవంచనం. కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం.